రాష్ట్రంలో అధికార పార్టీకి చెక్ పెట్టడానికి బీజేపీ రెడీ అవుతోందా? మొన్నటి వరకు టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా చూసిన బీజేపీ ఇక నుంచి ప్రత్యర్థి పార్టీగా చూడాలని భావిస్తోందా? టీఆర్ఎస్ పై ఆచితూచి విమర్శలు చేసిన కమలం పార్టీ పంథాను మార్చుతోందా? జస్ట్ వాచ్. ఎన్నో అంచనాలు ఆశలతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. దీనికి ఎన్నో కారణాలున్నా వాటన్నింటినీ కమలం పార్టీ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. గతాన్ని మరిచి ఫ్యూచర్ పైనే ఫోకస్ చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీఆర్ఎస్ కేంద్రంతో అంటి ముట్టనట్టుగా ఉంటోంది. దీనినే అనుకూలంగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమే కాబట్టి వీలైనన్ని ఎక్కువ నిధులు రాష్ట్రానికి తెచ్చి ప్రజల మెప్పు పొందాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో కొందరు నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్త రాష్ట్రం కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఒక నేపథ్యంలో సమస్యలకి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరటం కొరకు బీజేపీ యొక్క నాయకులు ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. వాళ్ళు సంబంధిత మంత్రుల్ని ఢిల్లీలో ఈరోజు కలుస్తున్నారు. కొంతమందిని కలిశారు, రేపు కూడా కలుస్తారు. కలిసి అక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కేంద్రం యొక్క సహకారాన్ని కోరటం కొరకు వెళ్లారని చెప్పని తెలియజేస్తూ, మొన్నటి వరకు టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా భావించింది బీజేపీ. టీఆర్ఎస్ తో కలిసే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధికార పార్టీ. ఇక నుంచైనా టీఆర్ఎస్ ను కార్నర్ చేయకుంటే భవిష్యత్ ఉండదని ఫిక్స్ అయింది కమలం అండ్ కో. ఢిల్లీ వెళ్లిన టీంకు పార్టీ పెద్దలు కర్తవ్య బోధ చేశారని చెబుతున్నారు. ఎంఐఎం పార్టీ రజాకర్ల పార్టీ, కాసిం రాజ్వీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీతోని పొత్తు కలవడం అంటే మరొక్కసారి తెలంగాణ ప్రాంతంలో దొరల నిజాం పరిపాలనను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసం దీనికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రాబోయేటువంటి ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీకి ధీటైనటువంటి పార్టీగా బీజేపీ నిర్మాణం చేస్తాం. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం ప్రారంభిస్తుంది. టీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తాం తెలంగాణ ప్రాంతంలో. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది కమలం గ్యాంగ్. టీఆర్ఎస్ కు ధీటుగా ఎదగడమే తమ టార్గెట్ అంటున్నారు స్టేట్ బీజేపీ లీడర్స్. ఫ్యూచర్ లో బీజేపీ టీఆర్ఎస్ లే ప్రత్యర్థులుగా ఉంటాయని ధీమాగా చెబుతున్నారు.